హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇవి చాలా డేస్ తర్వాత చాలా మంత్స్ తర్వాత వచ్చిన ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఇది ఒక మంచి పే స్కేల్తో మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇవన్నీ కూడా చక్కగా మంచి గవర్నమెంట్ జాబ్స్, అలాగే మంచి అలవెన్సెస్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఎలా అప్లై చేసుకోవాలని చూసి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, అలాగే చాలా కష్టపడి ఒక 2-3 అవర్స్కి వచ్చిన వీడియో చేసి మీకు ఒక మంచి యూస్ఫుల్ వీడియోని ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాము. జస్ట్ మీ దగ్గర నుంచి ఒక చిన్న లైక్తో సపోర్ట్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైతే యూస్ ఉందో వాళ్ళందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుని మీకు ఎలాంటి పోస్టులు కావాలి అనేసి కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్తే నేను దానికి సంబంధించి వీడియోస్ కూడా నేను రాగానే మీకు నోటిఫికేషన్ ద్వారా మీరు పెట్టడానికి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది మనకి రీసెంట్గా నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చూద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మనం దీనికి సంబంధించి ఇక్కడ నేమ్ ఆఫ్ పోస్టుల గురించి ఇవ్వడం అయితే జరిగిందనమాట. జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఫైర్ సర్వీస్, హ్యూమన్ రిసోర్స్, అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి ఇక్కడ 3 రకాల పోస్టులను భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి మనకి టోటల్గా ఫైర్ సర్వీస్కి సంబంధించి మనకి 13 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగింది. అండ్ హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి మనకి 66 వేకెన్సీస్ అలాట్ చేయడం అయితే జరిగింది. అండ్ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి 4 వేకెన్సీస్ అనేది అలాట్ చేయడం జరిగిందనమాట. చెప్పాలంటే చాలా ఒక మంచి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తీయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈసారి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మనకి జనరల్లో ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో ఉన్నాయి, ఓబీసీలో ఉన్నాయి, అలాగే ఎస్సీ ఎస్టీ అన్నిటిలోని కూడా మనకి కేటగిరీస్లో మనకి ఇవ్వడం జరిగింది. అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా మనకి ఇక్కడ కేటగిరీస్లో అలాట్ చేయడం జరిగింది కొన్ని పోస్టులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఏమేమి అర్హత కావాలి ఏంటి అనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి మనకి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ వేరియస్ డిసిప్లిన్స్ ఇన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇవైతే అన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్, అలాగే మంచి పే స్కేల్ ఉన్న జాబ్స్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది ఒక్కసారి మిస్ అయింది అంటే మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ రావడానికి చాలా టైం పట్టేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయితే అయ్యింది 17th February 2025 నుంచి. అలాగే మనకి క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకి 18th March 2025 వరకు మనకి అప్లై చేసుకునే అవకాశం ఉందన్నమాట. అండ్ ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లోనే, అది కూడా మీ ఫోన్లోనే పెట్టుకోవచ్చు. ఎలా అనేది మీకు లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ ఇంకొకటి మెన్షన్ చేశారు ఏంటి అనేసి అంటే ఇక్కడ CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి ఈ పర్టికులర్ వెబ్సైట్లో ఎప్పుడు అనేది అనౌన్స్ చేస్తారు. ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు, ఎప్పుడు అనేది అనౌన్స్ చేస్తారు అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ మీరు పెట్టుకున్న ఏదైతే ఈమెయిల్ ఉంటుందో దానికి మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. దీనికి సంబంధించి తీసుకునేటప్పుడు కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి మినిమం 27 years అనేసి ఇవ్వడం అయితే జరిగింది. మనకి 18th March 2025కి ఎవరైతే 27 years ఉంటాయో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, మినిమం 27 years. అలాగే ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 years, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అన్నమాట. దీనికి సంబంధించి శాలరీ డీటెయిల్స్ చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి గ్రూప్ బి లెవెల్ 1 ప్రకారంగా మనకి శాలరీస్ ఉంటాయని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి 40,000 నుంచి మనకి శాలరీస్ అనేది స్టార్ట్ అవుతాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి 13 lakhs per annum అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అంటే మనకి ఇయర్కి వచ్చేసి 1 lakh పైనే ఉంటుంది అనమాట శాలరీ. సో ఖచ్చితంగా ఇది చాలా చాలా మంచి పే స్కేల్ ఉన్న జాబ్స్, అలాగే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరికి కూడా మంచి పే స్కేల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ దీంతోపాటు మనకి గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కూడా దీనికి వస్తాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇక్కడ మనకి హెచ్ఆర్ఏ సర్వీసెస్ కానీ లేదా అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ కావచ్చు, లేదా అంటే గ్రాట్యుడ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ సంబంధించి, అలాగే మెడికల్ బెనిఫిట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దీంతో పాటు వస్తాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ దీంతో
శాలరీ మంచిగా రావడమే కాకుండా ఇక్కడ మనకి గవర్నమెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఎవరు కూడా దీని ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోవద్దు. నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్లో మనకి ఫైర్ సర్వీస్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే చేసుంటారో ఇంజనీరింగ్లో వాళ్ళు, లేదు అనేసి అంటే కనుక మనకి ఫైర్ టెక్ ఇక్కడ ఫైర్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసుంటారో వాళ్ళు, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఎవరికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఈ ఫైర్ సర్వీస్కి సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి చూసినట్టయితే కనుక గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఎంబీఏ అంటే ఎంబీఏ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు స్పెషలైజేషన్స్ కూడా ఇక్కడ అడగడం అయితే జరిగింది. ఇక్కడ హెచ్ఆర్ఎంకి సంబంధించి కానీ, లేకపోతే హెచ్ఆర్డీకి సంబంధించి, లేకపోతే లేబర్ వెల్ఫేర్కి సంబంధించి కానీ ఎవరైతే ఉంటాయో క్వాలిఫికేషన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఈ 2 పోస్టులకు కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మనకి లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి అయితే మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఎవరికైతే కంప్లీట్ అయి ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంట్లో ఏంటంటే మనకి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి అనేసి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో కాబట్టి ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ఇది పెట్టుకోండి. ఈ రెండు పోస్టులకి అయితే ఎక్స్పీరియన్స్ అడగట్లేదు కాబట్టి ఇది ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి మిగిలిన పర్టికులర్ పోస్టులకు సంబంధించి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ దాంతోపాటు మనకైతే ఇక్కడ ఓన్లీ ఫైర్ సర్వీస్ పోస్టులకు ఎవరైతే పెడతారో వాళ్ళకు మాత్రమే కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఆ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఎలాంటివి ఉంటాయి అంటే ఫిజికల్ మెజర్మెంట్ ఉంటుంది, మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, అలాగే డ్రైవింగ్ టెస్ట్, అలాగే ఫిజికల్గా అంటే రన్నింగ్ టెస్ట్ కావచ్చు, లేకపోతే క్యాజువల్లీ శాండ్ లిఫ్టింగ్ కానీ ఇలాంటి టెస్టులు ఉంటాయి అనమాట. శాండ్ బ్యాగ్ లిఫ్ట్ చేసి రన్నింగ్ కానీ, అలాగే పోల్ క్లైంబింగ్ కావచ్చు, లేకపోతే రోప్ క్లైంబింగ్, ఇలాంటివన్నీ కూడా మనకి టెస్టులు ఫిజికల్గా ఉండే టెస్టులు అయితే మనకి ఈ ఫైర్ సర్వీస్ దానికి ఉంటాయి అనమాట. మిగిలిన 2 కూడా జస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అనేసి వాళ్ళు మెన్షన్ చేశారు. జస్ట్ ఈ టెస్ట్లు కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని వాళ్ళు జస్ట్ జాబ్కి తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీజు గురించి చూసినట్టయితే కనుక ఫీజు డీటెయిల్స్ చూసినట్టయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వీళ్ళెవరూ కూడా ఎలాంటి ఫీ కూడా పే చేయక్కర్లేదు అనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 1000 రూపీస్ అనేది ఫీజు పే చేయాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ ఇదంతా కూడా మనకి ఆన్లైన్ ప్రాసెస్లోనే అంటే ఆన్లైన్ మోడ్లోనే ప్రాసెస్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అండ్ అది కూడా ఫోన్లోనే కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మనకి నోటిఫికేషన్ సంబంధించి హౌ టు అప్లై అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఏదైతే నేను కింద లింక్ ఇస్తానో ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఇలా కెరియర్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఆ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీరు దాంట్లోకి వెళ్ళి మీ ఈమెయిల్ అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఇచ్చి కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ అవన్నీ కూడా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు దాంట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీరు దాంట్లో ఉన్న జస్ట్ నార్మల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. దాంట్లో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే మీ సిగ్నేచర్ ఇవన్నీ కూడా మీరు దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు మీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అడుగుతారు కదా వాటన్నిటిని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అది కూడా ఎంత ఉండాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చినప్పటికి 30 KB అలాగే మ్యాక్స్ 100 KB ఉండాలనేసి అని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు సైజ్ వచ్చేసి. అలాగే సిగ్నేచర్కి వచ్చేసి ఇక్కడ మనకి 20 KB నుంచి 80 KB వరకు ఉండొచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ సిగ్నేచర్ అనేది బ్లాక్ పెన్తో చేయాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో కాబట్టి అవి కూడా మీరు క్లియర్గా చూసుకోండి. నేను ఈ నోటిఫికేషన్ కింద డీటెయిల్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో దీన్ని ఒకసారి చెక్ చేసుకుని మీరు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నీట్గా ఫోన్లో అప్లై చేసేసుకోవచ్చు. సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎక్కడ ఉంటుంది అనేసి అంటే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వర్ హెల్డ్ ఇన్ మేజర్ సిటీస్ ఆఫ్ అక్రాస్ ఇండియా అనేసి అంటే మనకి మేజర్ సిటీస్ అంటే హైదరాబాద్ కావచ్చు, వైజాగ్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఇలాంటి ప్లేసెస్లో మనకి ఉంటుందన్నమాట. ఎగ్జామినేషన్ అనేది సెంటర్స్ అక్కడ ఉంటాయనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దాంతోపాటు మనకి టెస్ట్ అనేది ఇది మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ రెండాటిలో కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీరు హిందీ అయితే హిందీ పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మీరు పెట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట.
ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక మంచి వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను చెప్పడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నన్ను అడిగితే నేను ఆ కమెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై ఇస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.